ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మొక్కలలో రెండు వైపులా ప్రసరణ కలిగిన ఏకైక కీటకనాశిని మొవాంటో ఎనర్జీని బేయర్ సంస్థ ఆవిష్కరించిందని ఆ సంస్థ కోస్టల్ డివిజన్ మేనేజర్ నరసయ్య గుంటూరులో తెలిపారు. ఈ కీటకనాశిని రైతుల పత్తి, కూరగాయల పంటలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. రసం పీల్చే పురుగులపై ఇది సుమారు 8 నుంచి 10 రోజుల పాటు పోరాడుతుందని అన్నారు. దీనివల్ల పంట మంచి ఏపుగా పెరుగుతుందని, రైతులు ఈ మందుతో మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన చెప్పారు. మార్కెట్లో మేము మొవాంటో ఎనర్జీ ప్రోడక్ట్ లాంచ్ చేశాము. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 2-వే సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రోడక్ట్ ప్రపంచంలో మొట్టమొదటిగా ఒక కీటకనాశిని 2-వే సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ అంటే ఇంతవరకు మనం తెగులు మందులో చూసాం, కానీ మొట్టమొదటిగా మనం ఇప్పుడు ఇన్సెక్టిసైడ్ చూసాము. ఇది రైతులకి ముఖ్యంగా పత్తి తర్వాత కూరగాయల పంటలో చాలా ఉపయోగపడుతుంది. సో ఇంతకుముందు అంటే ముఖ్యంగా రసం పీల్చే పురుగులని ఇది నివారిస్తుందండి. అంటే దీని ద్వారా ఏంటంటే ఇది ఒక ఎనర్జీ, ముఖ్యంగా ఎనర్జీ అనేది ఎలా తోడ్పడుతుందంటే ఈ మొక్కల్లో రసాన్ని పీల్చేటప్పుడు అన్ని రసం పీల్చే పురుగుల మీద అది పోరాడి అన్నిటిని కూడా సమర్థంగా కంట్రోల్ చేస్తుంది. తద్వారా ఇది దీర్ఘకాలంగా కంట్రోల్ చేయడమే కాకుండా అంటే అన్ని 8-10 రోజులు ఇది కంట్రోల్ చేస్తుంది. సో తద్వారా ఇది ఎప్పుడైతే ఎనర్జీ బాగా మనకి ఈ మొక్కల మీద పోరాడుతుందో మొక్క బాగా ఏపుగా పచ్చగా పైరుగా మనకు కలకలాడుతూ ఉంటుంది.